హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు వచ్చేసి నవంబర్ 14న రిలీజ్ అయినటువంటి మట్కా అండ్ కంగువా మూవీ గురించి మనం డిస్కస్ చేద్దాం. మట్కా మూవీలో వచ్చేసి వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తారు. సలోని, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు నటిస్తారు. ఈ సినిమా యొక్క మొత్తం కథ అనేది బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ అంటే 1958 1982 మధ్య జరిగేటువంటి విశాఖ కేంద్రంగా జరిగే ఒక వాసు కథే ఈ సినిమా అనేది. ఈ సినిమాలో వచ్చేసి వరుణ్ తేజ్ ఫస్ట్ బాల ఖైదీగా ఉంటాడు. ఆ తర్వాత జైలు నుంచి యుక్త వయసు వచ్చేసరికి జైలు నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత అతను జైలు నుంచి వచ్చాడు కాబట్టి మొరటతనము, కొట్టడము, చిన్నపాటి రౌడీజం అతని ప్రవృత్తి లాగుంటుంది. అతను వచ్చేసి యుక్త వయసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మాస్ క్యాండిడేట్ గా ఒక రైల్వే స్టేషన్ లో కూలీగా జాయిన్ అవుతాడు. ఆ తర్వాత రైల్వే కూలీ తర్వాత ఒక డాన్ గా ఎదిగిన కథే ఈ చిత్రం అనేది. ఈ చిత్రం అనేది వరుణ్ తేజ్ డిఫరెంట్ గా ట్రై చేశాడు, కానీ అది ఎందుకో అంత సక్సెస్ అయినట్టు నాకు అనిపించలేదు. నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 2.5 ఇస్తాను. అంటే యావరేజ్ చిత్రంగా నేను కన్సిడర్ చేశాను. ఇది అనేది వరుణ్ తేజ్ చాలా డిఫరెంట్ గా నటించాలని చూశాడు, కానీ కథ పరంగా అంత డామినేట్ చేసినట్లు అనిపించలేదు. అందుకే నా రేటింగ్ అయితే యావరేజ్ గా 2.5 ఇస్తాను ఈ చిత్రానికి. ఇక సెకండ్ మూవీ కంగువాలో సూర్య, దీక్షా పటేల్ హీరోయిన్లుగా యోగి బాబు, కోవిల సరళ, సుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రలో నటించినటువంటి ఈ చిత్రం మొన్న నవంబర్ 14th రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ రివ్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మూవీ అయితే అవుట్ ఆఫ్ 5కి నేను 2.75 ఇస్తాను. అంటే యావరేజ్ చిత్రంగా, అబోవ్ యావరేజ్ చిత్రంగా ఉంటుంది. ఒకసారి అయితే చూడొచ్చు ఈ చిత్రాన్ని. ఈ సినిమా కథ వచ్చేసి సూర్య గోవాలో ఉంటాడు. కల్కి సినిమాలో ప్రభాస్ లాగా అతను యూరోప్ తీసుకుంటారు కదా, అదేవిధంగా ఈ సినిమాలో సూర్య వచ్చేసి బౌండరీ తీసుకొని కొంతమంది నేరస్తులను పట్టిస్తూ ఉంటాడు. ఈ కంగువా మూవీలో సూర్య బౌంటీ తీసుకొని నేరస్తులను పట్టించి ఏజెంట్ గా ఉంటే అతని గర్ల్ ఫ్రెండ్ గా దిశ పటాని ఉంటుందన్నమాట. తర్వాత బాబీ డియోల్ అనే విలనగా పాత్రలో బాగా మెప్పిస్తాడు. అంతేకాకుండా ఈ చిత్రం వచ్చేసి క్రీస్తు శకం 1070లో జరిగినటువంటి 5 దీపాలు 5 తెగలు ఉంటాయన్నమాట. ఆ కాలం నాటి కదా, అందులో రాజులు, యుద్ధాలు అన్నీ ఉంటాయన్నమాట. క్రీస్తు శకం 1070లో జరిగినటువంటి కొన్ని తెగల మధ్య జరిగినటువంటి గొడవల్ని ఆధారంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. ఇందులో 5 దీపాలు 5 తెగలు అనేవి ఉంటాయి. వాటి మధ్య జరిగినటువంటి గొడవలు, మధ్యలో బ్యాక్ డ్రాప్ లో రాజుల కాలం నాటి యుద్ధాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ సినిమా వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. సూర్య డిఫరెంట్ గా ట్రై చేశాడు, కానీ ఈ సినిమా ఏమవుతుందంటే సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదనమాట. సగం అర్థమై సగం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది ఈ చిత్రం. లేకుంటే బ్లాక్ బాస్టర్ హిట్ అయి ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇక మీద ఇంకా మంచి వీడియోలు పెట్టినట్టు వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.